ఒకసారి చూడండి. మొత్తం కుండీలైతే ఆల్మోస్ట్ అయిపోయినాయండి క్లీన్ చేయటం. ఇంక ఈరోజు అయితే ఫైనల్గా మొత్తం గడ్డి కూడా తీసేసాం ఇంకా కుండీలలోది చాలా వరకు. ఇక లాస్ట్ ఇంకెక్కడన్నా కొంచెం ఉంటుంది బయట, లోపలదైతే మాత్రం చాలా వరకు అయిపోయింది. మొత్తం అంతా గడ్డి, అంతా చికాకు. ఇవి మేక ఎరువు పోస్తాం కదండి, అందుట్లో నుంచి మన వర్షం పడ్డది కదా, పడేసరికి ఇవన్నీ ఏంటి చెట్లు, తుమ్మ చెట్లు ఏమంటారు కదా, అవన్నీ అన్ని కుండీలలో ఇవే మొలిసినాయండి. ఇంకా అక్కడక్కడక్కడక్కడ మర్చిపోయినాం ఇంకా తీయటం. చాలా వరకు అయితే తీసేసాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు అయితే మన గార్డెన్ అంతా చెత్త అంతా తీసేసి కొన్ని వేస్ట్గా ఉన్న కుండీలు మొత్తం మట్టి తీసేసుకొని చేతికి పొడిసేసుకుందండి. అది తీసేసుకొని కొంచెం గంగబాయల కూర అది కూడా ఉందండి ఆ కుండీలలో. ఈ తీస్తుంటే కనపడుతుంది, అది కూడా పీకేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. అది మళ్ళీ మట్టి అంతా కిందకి పడుతుంది కదా పీకేస్తుంటే కూర, అందుకని చెప్పేసి అది కూడా పీకేసి, తోటకూర కొంచెం ఉంది, గంగబాయల కూర ఉంది, ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నామండి. ముందైతే ఇక చూడండి ఎంత గడ్డి వచ్చేసిందనండి, గడ్డి పిచ్చి అదేంది జుట్టు తోటకూర మొత్తం అది కూడా తీసేసామండి. ఏం చేస్తాం, అది అంతా చాలా వరకు ఆ జుట్టు తోటకూర మొత్తం పీకేసినాం. ఇంకా కొన్ని కుండీలు తీసేసి మట్టి బోర్లించేసాం. ఎప్పుడైనా కుండీలు మనకి అయిపోతున్నాయి అనుకున్నప్పుడు తీసేసుకోవాలండి. ఒక్కసారి అన్ని కుండీలు అయిపోయేదాకా ఉంచేసామనుకోండి, వాము అంత మట్టిని మనం ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఎత్తి పెట్టుకోవాలంటే కష్టం. అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే కుండీలు ఇప్పుడు నుంచి ఇక ఏ కుండీ ఖాళీ అయిపోతే ఇక రావు అనుకుంటే తీసేసి దాన్ని ఎమ్మటే 1 రోజు 2 రోజులు ఎండబెట్టేసి ఏదో ఒకటి కలిపి బస్తాలకి ఎత్తి ఉంచుతానండి. మాకు ఇక సమ్మర్ మొదలైందండి, ఇంక మాకు కష్టం ఇక ఇప్పటి నుంచి రావటం. అయ్యో లైక్ వస్తాయిలే కానీ అంతగా రావు, మన వర్షాకాలం అట్లా వచ్చినట్టు రావు. అందుకని చెప్పేసి ఇక పెట్టదలుచుకోకుండానే ఇక ఎప్పుడు కుండీ అప్పుడు 2-3 కుండీలు కాంగలోనే అందులో మనం ఏమేం కలపాలనో కలిపేసుకొని బస్తాకు పెట్టుకుంటే మనకి వర్షాకాలానికి రెడీగా ఉంటుంది. ఇదిగోండి ఇంకా కొంచెం ఆడాడ కొన్ని ఉన్నాయి కుండీలలో. కుండీలు అయితే చాలా తీసేసానండి అసలు. మరీ ఎక్కువ అయిపోయినా కూడా మనకి చేయటం కూడా కష్టమైపోద్దండి. ఎప్పటిదప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి కానీ ఇక పెంచుకోకూడదు. ఇక్కడ మొత్తం పసుపు అంతా బయటికి వెళ్ళిపోయింది, ఇక మొత్తం ఈ బారంతా ఖాళీ అయిపోయింది. తీసేసి అది మొత్తం క్లీన్ చేసేయాలి. ఇక్కడ గంగబాయల కూర ఉందండి, కొంచెం గంగబాయలు కూడా కోసేసుకుందాం కూరని. అవి మళ్ళీ మట్టి పీకి దులిపితే మళ్ళీ మట్టి అంతా కింద అవుతుంది కదా, ఒకసారి తీసేసుకొని ఊడ్ చేసుకుంటే క్లీన్గా ఉంటుంది. మనం ఇట్లా పీకేటప్పుడు మళ్ళీ మొత్తం మట్టి అవుతుంది. అస్తమానం కోస్తూనే ఉంటాం, ఇంకా వస్తూనే ఉందండి. వర్షం పడేసరికి గంగబాయల కూర వచ్చింది బాగా. అంతకుముందు వచ్చిందిలే కానీ ఇంతగా రాలేదు. ఇప్పుడు ప్రతి కుండీలో మళ్ళీ గంగబాయల కూర వస్తుంది. చిన్నవి చాలా ఉన్నాయి, మొలకలు మొలిసినాయి. ఇవి కొంచెం పెద్దవి అయినాయి. ఈ పెద్ద కుండీలలో మొదలలోకి వచ్చేసినాయి అన్నమాట. మనం ఎప్పుడూ చేసుకుంటూనే ఉండాలండి క్లీనింగ్ కానీ, కుండీలు మార్చుకోవటం కానీ, మట్టి తిరగదీసుకోవటం చేస్తుంటేనే మనకు కొంచెం కష్టం అనిపించకుండా ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటే. ఇదిగోండి ఇట్లా పడబోసాం కదా, చాలా బాగుంది మట్టి. వానపాము ఉంది, వానపాము భయం కొంచెం పోయింది. నేను పట్టుకొని ఇప్పుడు అందులో పడేసేదాన్ని. చూడండి ఎంత బాగుందో మట్టి. దీన్ని కనుక మనం ఇట్లా ఆరబోసేసుకొని 2 రోజులు మళ్ళీ మనం ఎత్తి పెట్టుకుంటే ఏదైనా కొంచెం ఎరువు కలుపుకొని నీమ్ కేకు అది కలుపుకొని పెట్టేసుకుంటే మనకి నెమటోడ్స్ కానీ మరి నత్తలు కానీ అట్లాంటివి ఏమీ రావండి. మట్టి చాలామంది నెమటోడ్స్ వస్తున్నాయి, నత్తలు వస్తున్నాయి అని అంటారు కదా, మనం ఇట్లా ఆరబోసుకొని పెట్టుకుంటే మట్టి మంచిగా. ఇదిగోండి ఇవి కూడా మొత్తం ఇక్కడ ఇవి కూడా తీసేసాను చాలా కుండీలలోది. అక్కడే పడేసాం. జుట్టు తోటకూర అసలు అబ్బాబ్బాబ్బా అసలు విపరీతంగా వచ్చింది. అది కూడా ఈ మామూలు తోటకూర లెక్క వచ్చింది. అది కూడా పీకేసాం మొత్తం. పొద్దున పీకి చాలాసేపు మొత్తం కొంచెం క్లీన్ చేసామండి. ఇంకా ఎండ బాగా ఎక్కువైపోతుంటే ఇక అక్కడే వదిలేసి వెళ్ళిపోయినాం. సాయంత్రం వచ్చే వరకు మళ్ళీ ఇంకా ఉన్నది కూడా తీసేసి ఒకసారి క్లీన్ చేద్దాంలే అని. ఇంకా రావు అనుకున్న టమాటా చెట్లు కూడా తీసేసామండి. ఇంకా కాకపోతే కొత్తవి మొలిసినాయి అక్కడక్కడ పెడితే ఇంకా 2-3 కుండీలలో మరి బతుకుతాయో బతకో ఇప్పుడు తిరగదీస్తే అర్థం కావట్లా. అలాగే ఉంచుదామంటే ఏదో పూల మొక్కల్లో ఆడాయడా మొలిసింది. ఈరోజు ఒకళ్ళు
మొన్న ఒక రోజు అంతే పెట్టారండి, స్టే కనెక్టెడ్ అని. సరే చేసుకోమని పెట్టారు, పెట్టొచ్చు తప్పులేదు. సరే అని నేను చూశానండి. చూస్తే అసలు కనెక్టెడ్ అవ్వలేదు, ఏం లేదు. మనకి సబ్స్క్రైబర్ తెలిసింది కదా, మనకు వచ్చి చేసుకుంటే మనకి వస్తుంది కదా అక్కడ. ఎక్స్ట్రా ఉన్నది మనకి కనపడుతుంది, అంతకుముందు ఎంత ఉన్నది, తర్వాతకి ఎంత వచ్చింది. ఇంకా నేను చూసి ఒకరు మర్చిపోయిందేమో అనుకొని ఆ రోజంతా చూశానండి. చూస్తే తెల్లవారి నేనే కామెంట్లో పెట్టా, లేదమ్మా రాలేదు, చెక్ యువర్ ఫోన్ అని పెట్టాను. మా తర్వాత సౌండ్ లేదు. సరేలే ఎవరో కానీ ఊరుకున్నా. ఈరోజు కూడా అంతే పెట్టారండి. మళ్ళీ అసలు చెక్ చేసి అసలు ఏంటి వీళ్ళని, వాళ్ళు మొత్తం ఈ షార్ట్స్ అండి అన్నీ, వాళ్ళ ఏమీ లేవు, మన పెద్ద వీడియోలే లేవు వాళ్ళ దగ్గర. నాకు నవ్వు వచ్చింది మరి, అంతా పిచ్చోడు. అంతకుముందు ఒక రోజు కూడా అంతేనండి, పెద్ద వీడియోలే అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు, మళ్ళీ 10,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఏం పెట్టింది, యూ కనెక్టెడ్ విత్ మీ ఆఫ్టర్ కర్ణ, తర్వాత నేను చేసుకుంటానని చెప్పింది. అంటే మనం అంత పిచ్చోడు అంటే, వాళ్ళు పెద్ద పెద్ద సబ్స్క్రైబర్లని మనం వాళ్ళ కిందలోకి మనం చేసుకుంటే మనం చూసి వాళ్ళు చేసుకుంటారంట. అసలు ఎందుకు పెట్టాలి ఆ మాత్రానికి? నాకు భలే నవ్వు వచ్చింది. అమ్మ ఇట్లా కూడా ఉంటారా అనిపించింది. 2 సార్లు నుంచి అంతేనండి, ఇది కనెక్టెడ్ స్టే కనెక్టెడ్ అంటున్నారు, అక్కడ ఏం లేదు. మనం చెక్ చేసుకుంటూనే ఉంటాం కదా ఫోను, మనకి తెలవదా? మరి ఎంత పిచ్చిగా ఆలోచిస్తారో ఏంటో నాకు అర్థం కాలేదు. మనుషులు ఎలా కూడా ఉంటారా అనిపిస్తుంది. మరి వాళ్ళే నన్ను అడగలేదుగా, మళ్ళీ ఇంకోసారి పెట్టాలి కదా మరి కామెంట్ నిజంగా చేసుకుంటే. ఏంటోనండి, రకరకాల మనుషులు భలే వింత వింతగా చేస్తున్నారు. ఒక్కొక్కరు కామెంట్లు చూస్తుంటే భలే నవ్వు వస్తుంది. ఇదిగోండి, ఇందులో కూడా గంగవాయల కూర ఉంది. దాన్ని నేను గ్లౌజులు తొడుక్కొని వస్తూ ఉండంటే అది పీకుతుంది, కానీ గుచ్చుకుంటున్నాయండి ముళ్ళు, దిగబడిపోతున్నాయి అవి. అది 2 కుండీలలో అసలు కనపడకుండా మొలిసింది గడ్డి. అమ్మో, నేను గ్లౌజులు వేసుకొని తెస్తానండి, ఏం దిగబడుతున్నాయి వీళ్ళకి. ఈ సైడ్లు కొంచెం తీయాత అయింది, కానీ లోపల అయితే తీయాత అవ్వట్లేదు. గ్లౌజులు వేసుకోవాలి, కత్తెర తీసుకొచ్చుకోవాలి. అవి వీటితోటి ఇదే సావండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ అసలు గడ్డి పీకాలంటే పీకాత అవ్వట్లేదు, అంతా అల్లుకుపోతుంది. అదిగోండి, నేను గ్లౌజులు తెచ్చుకొని ఈ రెండిట్లో అయితే తీసేసాను. ఇక్కడ 3 కుండీలు క్లీన్ చేశాను ఇప్పుడు గ్లౌజులు వేసుకొని. ఇంకా దాన్ని తిరగదాం వాళ్ళంటే అదొక పని. మళ్ళా ఇక్కడ కొంచెం తోటకూర ఉంది. గార్డెన్ పని అంటే ఊరికే అయిపోదండి, ఊరికే కాయవు, ఊరికే పుయ్యవు పూలు. మల్లె చెట్టు మొత్తం ఆకు దూసేసానండి, ఇగురులు వస్తుంది మంచిగా. ఇదిగోండి, గన్నేరు చెట్టు చూడండి, కలర్ మారుతుంది ఎండకి, పాపం వేరే కలర్కి వచ్చేసినాయి. ఇంకా ఇగో బయట కొన్ని కుండీలు ఉన్నాయండి, దీంట్లో అంతా తోటకూరే ఉంది, జుట్టు తోటకూర, ఈ తోటకూర. ఇక నేనేం చేశానంటే పూల మొక్కలు అవి ఎండాకాలం కదా, కొంచెం నీడగా ఉంటే కుండీలు కూడా ఎండిపోకుండా ఉంటాయిలేని ఇక వదిలేసానండి వాటిని అట్లా. ఇవి కాస్మోసు, బంతిపూలు, అవి బిళ్ళగన్నేరు అంటాం కదా అవి. ఇక అసలు కుండీ కనపడకుండా వచ్చేసింది. ఏమో మనకు ఆ పెద్ద చెట్టుకి ప్రొటెక్షన్ లాగా ఉంటుందిలే అని చెప్పేసి నేను ఇక అలాగే ఉంచేసా, పీకేయకుండా కొన్ని పూల మొక్కలు ఏం కాదులే అని. ఇక్కడ తోటకూరేనండి, ఎక్కడ చూసినా తోటకూరే. రోజు ఇదేదే కోస్తున్నాం, పాలకూర ముదిరిపోతుంది మళ్ళా. ఇంకా నేను మెంతికూర లేదండి, మెంతికూర అయిపోయింది, ఇంకా నేను చల్లట్లేదు, ఈ మధ్య కుదరలేదు కదా, మళ్ళీ చల్లాలి అది. కొంచెం వేసుకుంటే ఇంకొకసారి 2 సార్లు వేసుకుంటే ఇక తర్వాత ఎండలు వస్తాయో రావో తెలవదు. ఇదిగోండి, గంగవాయల కూర అయితే ఇంత కోసేసాను, తోటకూర అయితే ఇంత కోసానండి. ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర అయితే ఈరోజు. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయండి, ఫ్లవర్స్ కూడా కోసేద్దాం, ఇవి కూడా తెల్లగా అయిపోతున్నాయి. మనకేమో టైం సరిపోక మనం కోయకపోతే చాలా ఉన్నాయండి, కనకాంబరాలు, గోరింట పూలు. ఇవ్వండి, అన్నీ కోసుకొచ్చాను. అవన్నీ కోయాలంటే లేటు కదా, చిన్నగా చాలా లేటు పట్టిద్ది. అన్నీ కోసేసాను. ఒక డిబ్బీ నిండిపోయింది వాటర్లో వేసుకోవటానికి. ఇదిగోండి, మా విజయ కూడా ఇక మొత్తం ఊడ్చేసిందండి. ఇవన్నీ కోసుకొని వచ్చేసరికి కొన్ని పూలు కోసేసరికి ఇది మొత్తం ఊడ్చేసింది. ఇంకా
ఇంకా కొంచెం కదిలించాలండి ఇక కుండీలు. ఇప్పుడు కొంచెం ఆకుకూరలన్నీ కోసాక కదిలినీయలే కానీ ఇంకైనా సరే మళ్ళీ కదిలించాలి ఒకసారి. కదిలిస్తేనే అప్పుడు మనం ఇచ్చే వాటరు లిక్విడ్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చెట్లు కూడా మంచిగా ఉంటాయి గ్రీనరీగా. మొత్తం ఊడ్చేసిందండి పాపం. ఇంకా బయట ఉంది కొంచెం. ఇంకా లేట్ అవుతుందిలే, నేను ఇంతవరకు చూపించేస్తున్నా. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.